కె విశ్వనాథ్. ఆయన పేరు చెప్తే ఒక శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరిసిరిమువ్వ సినిమాలు గుర్తుకొస్తాయి. తెలుగు సినిమా ఆత్మ గౌరవాన్ని జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దర్శకుడు. తెలుగు సినిమాకు సిరివెన్నెలలు కురిపించిన ఆపద్బాంధవుడు. తెలుగు సినిమాల్లో సంగీతానికి పెద్దపీట వేసి శృతిలయలు నేర్పిన దర్శక యశస్వి. ఆయన కళా తపస్వి. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పద్మశ్రీ కె విశ్వనాథ్ ఇక లేరు. ఆయన మరణ వార్త విన్న చిత్ర పరిశ్రమ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సువి సువి సువాలమ్మ సీతాలమ్మ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో అపురూప చిత్రాలను అందించిన దిగ్గజ దర్శకుడు, కళా తపస్వి కాశీనాథుని విశ్వనాథ్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కె చంద్రశేఖరరావు, టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇక కె విశ్వనాథ్ పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. తెలుగు చిత్ర పరిశ్రమకు గొప్ప గౌరవాన్ని, గుర్తింపు తీసుకొచ్చిన విశ్వనాథ్ 50కి పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశారు. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. సీతమ్మ అందాలు, రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు, సీతమ్మ సూత్రాలు. 1930 ఫిబ్రవరి 19న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు.
గుంటూరు హిందూ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. అనంతరం ఆంధ్ర యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తి చేశారు. కానీ సినిమాలపై అభిమానంతో చిత్రసీమలో అడుగుపెట్టారు. వాహిని స్టూడియోస్లో సౌండ్ ఆర్టిస్ట్గా తన కెరియర్ను ప్రారంభించారు. 1965లో దర్శకుడుగా మారి ఆత్మగౌరవం సినిమాను తెరకెక్కించారు. ఆ తర్వాత ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సప్తపది, సాగర సంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, స్వాతికిరణం వంటి ఎన్నో క్లాసికల్ హిట్ మూవీస్ను ప్రేక్షకులకు అందించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, కళా తపస్వి కె విశ్వనాథ్ మరణ వార్త ప్రేక్షక లోకాలని అందరినీ కూడా ఎంతో కదిలించి వేస్తుంది. దీనిపై సినీ ప్రముఖులు అందరూ వస్తున్నారు ఆయన మృతదేహాన్ని దర్శించుకోవడానికి. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. తెలుగు చిత్ర పరిశ్రమని మహామహనులందరూ కూడా విడిచి వెళ్ళిపోతున్నారు. నెల వ్యవధిలోనే కైకాల గారు, చలపతిరావు, జమున, ఈరోజు కళా తపస్వి, వీరందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోవడం చిత్ర పరిశ్రమకి తీరం లోటే. ఇక కళా తపస్వి విశ్వనాథ్ గారు చెప్పుకోవాలంటే చిత్ర పరిశ్రమకి ఆ రోజుల్లో నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ఖ్యాతిని, ప్రపంచ స్థాయికి గుర్తింపుని తీసుకొచ్చాడు. అతని సినిమాల ద్వారా కళాత్మక సినిమాలు తీసి కళా దర్శకుడు అయ్యాడు. అందుకే కళా తపస్వి అని ఆయనకు బిరుదు కూడా. అటువంటి ఆయన దర్శకుడు లేకపోవడం మాత్రం ఇండస్ట్రీకి తీరంలోటే. ఎందరితో సౌమ్యంగా ఉంటూ ఉన్నాడు. కళ కోసమే ఆయన సినిమాలు ఉండేవి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ కళాత్మక సినిమాలు తీయాలనే ఉన్నాడు. ఓ శంకరాభరణం, సిరిసిరిమువ్వ, సిరివెన్నెల, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇలా చెప్పుకుంటే శృతిలయలు, ఇటువంటి చెప్పుకుంటూ పోతే ఒక స్వయం కృషి చిరంజీవి తోటి ఇట్లాంటి సినిమాలు ఎన్నో సినిమాలు తీసి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చాడు. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా చూస్తుంటే దాదాపు 30 ఏళ్ల క్రితం తీసిన సినిమాలు కూడా ఇప్పటికి కూడా చూస్తున్న సినిమాల్లో కూడా కొట్టొచ్చినటువంటి కళాత్మకంగా ఆయన చేసిన సినిమాలు కూడా మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ఆయన వయసు రీత్యా 92 సంవత్సరాలు ఆయన పూర్తయ్యాయి. ఆయన వయోభారం వల్ల చాలా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే దాదాపు కరోనా వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ వెళ్తుండేవాడు. హాస్పిటల్కి వెళ్తూ వస్తున్న క్రమంలో కూడా ఈసారి కూడా అతనికి మామూలు స్వల్ప అస్వస్థ అని కుటుంబ సభ్యులు గారు, ఇండస్ట్రీ వ్యక్తులు కూడా భావించారు. ఎందుకంటే మొన్న ఇటీవలనే ఆయన చాలా మందితో కలవడం జరిగింది. అందరితోటి కూడా ఫొటోస్ దిగి చాలా ఉండడం జరిగింది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇలా అవుతుంది ఒక్కసారిగా అనుకోలేదు. పరిస్థితి రాత్రి విషమించడంతో నైట్ 11 గంటలకు ఆయన తుడిసాగా ఇచ్చినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. అయితే ఆయనకు సంబంధించిన విషయాలు అంటే ఒక దర్శకుడుగా ఆయన ఒక సౌండ్ ఇంజనీర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఒక దర్శకుడిగా ఎదగడానికి చాలా ఆయన కృషి చేశారు. ఎప్పుడు కూడా ఆయన ఒక నటుడుగా కూడా మెప్పించాడు. ఆయన ఎప్పుడు కూడా కమర్షియల్ కి దూరంగా ఉండేవాడు. ఆయనకు నచ్చిన సినిమాలు చేసేవాడు. కళాత్మక సినిమాలు మాత్రమే ఆయన చేసినటువంటి పరిచయం. దాదాపు 51 సినిమాలు చేశాడు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం సినిమా రిలీజ్ అయింది. అదే రోజు ఆయన కనుమూయడం అనేది తీరని అసంతృప్తిగా చెప్పొచ్చు. ఎందుకంటే శంకరాభరణం అనేది అది అన్ని భాషల్లోకి అనువదించబడింది, ప్రపంచ స్థాయి కీర్తి పొందింది. ఆ సినిమా గురించి ఇప్పటికి కూడా చెప్పుకుంటున్నటువంటి మనం చూస్తూనే ఉన్నాం. సో అటువంటిది ఆయన ఆ సినిమా రిలీజ్ అయ్యి అంత ఖ్యాతి తెచ్చిన రోజే ఆయన చనిపోవడం మాత్రం ఆయనకు బాధాకరమైన విషయం చెప్పొచ్చు. ఒక దర్శకుడుగా మొదటి సినిమా అయితే ఆత్మగౌరవం అయితే, చివరి సినిమా శుభప్రణం అని చెప్పొచ్చు. ఆయన చేసిన సేవలకు కూడా 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. అటువంటి కళా తపస్సు లేబులతో ఇండస్ట్రీ అంతా జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ప్రముఖులు కూడా ఆయనకి సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. ఆయన భౌతికాయానికి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఆయన ఇంటి దగ్గర చేరుకుంటున్నారు. ఫ్యాన్స్ కూడా ఒక్కొక్కరుగా చేరుకొని ఈ వార్త విన్న ఉదయాన్నే తెలిసిన వార్త విన్న అన్న అభిమానులు కావచ్చు, ఇండస్ట్రీ పెద్దలు కావచ్చు, అందరూ కూడా ఆయన ఇంటికి వెళ్తున్నారు. ఇప్పటికే ప్రస్తుతానికి కె రావిందర్ కూడా రావడం జరిగింది. ఒక్కొక్కరుగా ఆర్టిస్టులు అందరూ ఇండస్ట్రీకి సంబంధించిన అందరూ కూడా ఇప్పుడు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నానికి సాయంత్రానికి ఆయన అంత్యక్రియలు చేయడానికి కుటుంబ సభ్యులు ప్రయత్నం చేస్తున్నారు. శిరీష, థ్యాంక్ యూ అశోక్. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ.
ఆ సినిమా విజయం సాధించినా ఆయనకు వెంటనే అవకాశాలు రాలేదు. మొదట్లో కొన్ని కమర్షియల్ చిత్రాలకు డైరెక్ట్ చేశాడు విశ్వనాథ్. ఇక కళా తపస్వికి పేరు తెచ్చిన చిత్రం మాత్రం శోభన్ బాబు హీరోగా వచ్చిన చెల్లెలి కాపురం. అప్పటి వరకు అందాల హీరోగా పేరున్న శోభన్ బాబు చేత ఈ సినిమాలో డీ గ్లామర్ రోల్ చేయించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. 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 సీతమ్మ అందాలు రామయ్య రైట్. దీనిపై ఇంకా మనకి మరింత సమాచారం తెలుసుకోవడానికి సీనియర్ నటుడు దర్శకుడు చిట్టిబాబు గారు లైన్లో ఉన్నారు. సార్ చిట్టిబాబు గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. కె విశ్వనాథ్ గారు ఇక లేరు అన్న విషయం చాలా మంది హృదయాలని కలిచివేస్తుంది. ఆయన గురించి మీ మాటల్లో తెలియజేయండి సార్. కళా తపస్వి ఆయన నేపథ్యం మొదటి నుంచి కూడా ఇంజనీర్గా ఉన్న రోజుల నుంచి కూడా వాయినిష్యుడు ఇంజనీర్. కానీ ఆయన మొదట్లో సినిమాలు జీవన జ్యోతి, చెల్లెలి కాపురం లాంటి మహత్తరమైన సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా గొప్పగా ఆయన ముద్ర అంటూ ఉండేటట్టు కథాంశము ఒక ప్రత్యేకతలు ఉండేటట్టు తీసేవారు. ఫ్యామిలీ సినిమాలన్నా కూడా ఆయన ముద్ర ఉండేది, ఆయన పట్టు ఉండేది. ఆ తర్వాత శ్రీసిరిమూవతోటి మొదలైన ఆయన ప్రస్థానం ఇక ఈ సంస్కృతి సాంప్రదాయాలని, మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకి సినిమా ద్వారా చెయ్యొచ్చు, సినిమా ద్వారా బాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు నమ్మిన వ్యక్తి ఆయన. అలాంటి గొప్ప యాదృచ్ఛికమో ఇంకోటో కానీ ఫిబ్రవరి 2వ తారీఖు శంకరాభరణం, చరిత్ర సృష్టించిన శంకరాభరణం రిలీజ్ అయిన రోజు, అదే రోజు ఆయన పరమపదించడం కూడా యాదృచ్ఛికం అవుతే కానీ ఆ కళాఖండాన్ని పైలోకాల్లో చూపించడానికి వెళ్ళారా అన్నంత అనిపిస్తోంది. మహా మేధావి ఆయన. ప్రతి అంటే సినిమాలు వంకర టింకర క్రైములని, జూములని అలా వెళుతూ సక్సెస్ అవుతున్నాయి. కమర్షియల్ సినిమాలు సక్సెస్ అవుతూ బాగా కమర్షియల్ సినిమాలకే పెద్దపీట వేస్తున్న రోజుల్లో ఇలాంటి సినిమాలు చూస్తారా జనాలు చూస్తారా అన్న సందేహాలు ఉన్న తరుణంలో చూస్తారు అని గట్టిగా నమ్మిన వ్యక్తి. మన సాంప్రదాయాలను, మన సంగీత కళల్ని మనం బాగా, సినిమా అనేది మంచి మాధ్యమం, ఈ మాధ్యమం ద్వారా ఇలా చేయొచ్చు, చూస్తారు అని నమ్మిన వ్యక్తి. నమ్మటమే కాకుండా ప్రూవ్ చేశారు.
చూస్తారని ప్రూవ్ చేశారు. ఆయన సప్తపది అవనండి, ఆయన శ్రీశ్రీలు అవనండి, సిరిసిరి మొదలెడితే ఒకటిగా స్వాతికిరణ అవనండి, వరుసగా సినిమాలన్నీ అదే బాణీలో తీస్తూ చివరిదాకా అదే బాణీలో చేస్తూ చేసి నిలబెట్టారు. ఇండస్ట్రీకి ఒక కొత్త రూపుని తీసుకొచ్చారు ఆయనలో. ఆయన అంటే అందరూ దర్శకులు అందరూ ఒక దిశలో వెళ్తుంటే అదే సక్సెస్ ఫార్ములా, అదే ఎంటర్టైన్మెంట్ ఫార్ములా అని వెళ్తుంటే ఇది కూడా సక్సెస్ ఫార్ములానే, ఇదేమి ఇలాంటి విషయాలు ఏమీ ఏదో కాదు సక్సెస్ ఫార్ములా అని ప్రూవ్ చేశారు. ప్రూవ్ చేసి ఒక కొత్త దిశని సినిమా వీళ్ళకి ఏర్పాటు చేశారు. ఆయన లేకపోవటం అంటే ఇలాంటి దర్శకులు గతంలో ఆయనకు ముందు ఉన్నారు, కమలాకర్ కామేశ్వరరావు ఇంకోళ్ళు ఉన్నా కూడా ఈ తర్వాత మరి ఈ రాబోయే జనరేషన్ మళ్ళీ కళాతపస్వి విశ్వనాథ్ గారు లాంటి చూడగలమా, చూసే రోజు వస్తుందా, మళ్ళీ ఇలాంటి ఒక కళాఖండాలు తీయగలిగిన దమ్ము ధైర్యం ఉండి ఆ శక్తి యుక్తి ఉన్న దర్శకులు చూడగలమా అంటే ప్రస్తుతానికి చూడలేమే. అది ఒక హోప్ అంతే. మళ్ళీ ఇలాంటి అంటే ఆ పూడ్చలేని ఒక లోటు ఆయన పోవటం వాళ్ళ కుటుంబానికి బాధాకరం, కుటుంబానికి శక్తి ధైర్యం ఇవ్వాలి భగవంతుడు. ఇండస్ట్రీకి మాత్రం మళ్ళీ మరొక కళా తపస్వి దొరకటం అరుదు, దొరకటం కష్టం కూడా. ఆయన నేపథ్యం మొత్తం కూడా అదే నిజంగా కళా తపస్వి, ఆ కళ తపస్సు చేసిన వాడే. తపస్సు ఆగిపోయింది ఇవాళ. ఈ తపస్సు అక్కడ పైలోకాల్లో మొదలెట్టడానికి ఇదే రోజు ఫిబ్రవరి 2 శంకరాభరణం రిలీజ్ అయ్యి చరిత్ర సృష్టించిందో అదే రోజు ఆయనకు పరమపదించడం, పైలోకాలకి ఈ కళని తీసుకెళ్ళటానికి వెళ్ళే పయనమయ్యారు అనుకున్నాం. గ్రేట్ డైరెక్టర్స్ లో చెప్పుకోదగిన తెలుగు ఇండస్ట్రీ చరిత్ర ఉన్నంత కాలం చెప్పుకోదగిన పేరుగా ఆ సువర్ణాక్షరాలతో లిఖించబడిన నామంగా చరిత్ర పుటల్లో ఉంటుంది ఆయన పేరు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంబూతి తెలియజేస్తూ వాళ్ళకి ధైర్యం శక్తి ఇవ్వాలని కోరుకున్నాం. గ్రేట్ పర్సనాలిటీ, గ్రేట్ టాలెంట్, గ్రేట్ డిసిప్లైన్. ఇంకోటి దర్శకుడు అంటే కార్మికుడు అన్న నేపథ్యంలో ఆయన షూటింగ్ అంటే కాకి బట్టలు వేసుకునేవారు, కార్మికుడు డ్రెస్ వేసుకునేవారు. షూటింగ్ రోజుల్లో ఏ రోడ్డుగా మామూలు డ్రెస్ వేసేవారు కాదు. షూటింగ్ అంటే ఆయన డైరెక్షన్ సినిమాల్లో అంటే ఆయన నేపథ్యం దర్శకుడు అంటే ఒక కార్మికుడు లాంటోడు, సోకులు కాదు, కార్మికుడు పనిచేయాలి అంటే కష్టపడి స్పాట్లో పనిచేయాలన్న దానికి సంకేతంగా ఆయన షూటింగ్లో ఎప్పుడు కార్మిక డ్రెస్ వేసుకునేవారు. అది ఒక ఆయనకంటూ ఏర్పరచుకున్న ఒక ప్రత్యేక బాణి. అది అనేక సంకేతాలకి అనేక వీటికి నిదర్శనం ఆయన డ్రెస్సింగ్ కూడా. అట్లా అన్ని ఒకటి ఆయన ఆ ప్రత్యేకంగా తనదంటూ ఒక ముద్ర వేసి వెళ్ళిపోయారు. రెస్ట్ ఇన్ పీస్. వర్క్ చేయటం కానీ చిట్టిబాబు గారు, చెప్పు. ఆ కళా తపస్వి విశ్వనాథ్ గారితో మీకు పర్సనల్ గా ఏమైనా అనుబంధం ఉందా? ఆయన దగ్గర వర్క్ చేశారా? ఆయన దగ్గర స్క్రిప్ట్ వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయమ్మా. బట్ ఆయనకి ఇంకా నాకు వర్క్ చేసిన దానికన్నా కూడా నేను మెడ్రాసులో ఆయన ఇంటి పక్కింట్లోనే ఉండేవాడిని. పక్కింట్లోనే భారత అపార్ట్మెంట్స్ లోనే ఆయన ఆ పక్కిల్లు అయింది. జస్ట్ ట్రస్టుపురం డైరెక్టర్స్ కాలనీకి వెళ్ళే దారిలో నేను చాలా సంవత్సరాలు అక్కడే ఆయన ఇంటి పక్కనే ఉండేవాడిని. సో ఆయన మార్నింగ్ ఆయన వాకింగ్ వచ్చిన మా అనేక సందర్భాల్లో కావటాలు పక్కిల్లే కనుక అంటే జస్ట్ మా ఇంటికి ఆయన ఇల్లు పక్కన ఉండేది. నేను అక్కడ ఉండటం వల్ల రెగ్యులర్గా ఆయన మామూలుగా ఒక సినిమా పనిగానే కాకుండా ఒక ఆయన ఆరాధిస్తూ గొప్ప దర్శకుడిని ఆరాధిస్తూ ఆయన కలిసి కలవటం, అనేక సార్లు మాట్లాడటం, బంధాలు ఉన్నాయన్నీ మరపురాని రోజులు, మరపురాని మీటింగ్స్ అయ్యి ఆయన పక్కనే ఉండటం వల్ల అనేక సార్లు కలవటం, అరుదుగా కాకుండా అనేక సార్లు కలవటం జరిగేది. ఆయన చాలా పలకరింపులో కూడా ఆయన సినిమాలు ఎలా ఉండేవో, సినిమాలు ఎంత పవిత్రంగాను ఎంత భవ్యంగా దివ్యంగా ఉండేవో ఆయన మనుషులను పలకరించే విధానంలో కూడా మాట్లాడే తీరులో కూడా అదే భవ్యత దివ్యత ఉండేది. చాలా ఏదో ఆయనతో మాట్లాడుతుంటే ఆయన ఆశీర్వదిస్తున్నట్టే ఉండేది. ఏ మాట మంచి చెప్పి ఆయన సలహా చెప్పినా లేదా ఇంకొంచెం మాట అయినా
మనమేదో ఆశీర్వదిస్తున్నాడు ఈయన. ఆశీర్వదించే ఆశీర్వాద వచనాలే అన్నట్టుండేది. అంత భవ్యంగా దివ్యంగా మాట తీరులో కానీ భుజం మీద చేసిన, తల మీద పెట్టి ఆశీర్వదించిన, చెంప మీద అలాగూ ముందుగా తట్టిన, ఏమైనా సరే ఆయన ప్రతి చర్య కూడా దివ్యతో ఉండేది. ఆ అనుభూతులన్నీ మర్చిపోలేని అనుభూతులు నాకు ఆయనతోటి. పక్కింట్లోనే ఉండటం వల్ల అనేక సార్లు కలవడం జరిగేది. అది మర్చిపోలేని ఘటనలమ్మ. చాలా అంటే అరుదైన ఒక సినిమా డైరెక్టరు అని ఎప్పుడు అనిపించేవారు కదా ఆయన. ఎప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా డైరెక్టర్ తోటి మాట్లాడుకున్న అనుభూతి కన్నా కూడా ఒక ఆశీర్వచనాలు అందించే ఒక పుణ్యమూర్తితోటి కలిసి సంభాషించినట్టే అనిపించేది. ఇంకా మాట తీరులో కానీ, మాట మాట్లాడే విధానంలో కానీ చాలా పవిత్రంగా, దివ్యంగా, భవ్యంగా ఉండేది ఆయన ప్రతి మాట కూడా. అది చాలా అదృష్టం నాకు ఆయనతోటి పక్కింట్లోనే ఉండటం అనేక సందర్భాలు. అంటే ఎదురింట్లో తోట తరణి గారి ఇల్లు ఉండేది, ఆన్లైన్ అంటే తోట ఇల్లు. ఇటు పక్క ఆయనకాల చంద్రమోహన్ గారి ఇల్లు. అట్లా రెగ్యులర్గా అక్కడ కలవటాలు, ఆయన వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ అలా కలవటం అనేక సందర్భాల్లో కలవటం జరిగి ఉండేది. అదొక మర్చిపోలేని అనుభూతులు. ఓకే థ్యాంక్ యూ చిట్టిబాబు గారు. నవ్వాలమ్మా సువి సువి సువాలమ్మా.